సర్వం సిద్ధం దొరకని ముహూర్తం. మరి ముహూర్తం ఎప్పుడు పెడతారో? రైల్వే ట్రాక్ మీద ఒక సైడ్లో మంచి బ్రిడ్జ్ జబర్దస్త్గా రెడీ అయింది, కానీ ప్రారంభించుకోవడం నోసుకుంటలేదు. మరి ముహూర్తం ఎప్పుడు అని ప్రజలు గునుక్కుంటున్నారు. రోజులు గడుస్తున్నా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా పట్టించుకునే నాదుడా లేడు. ఎవరికి చెప్పాలనో, ఎవరిని అడగాలనో, ఎవరిని ప్రశ్నించాలనో, ఎవరిని నిందించాలనో అర్థం కాని పరిస్థితి నెలకొంది మన జడ్చర్ల పట్టణంలో. ఇక జాతీయ రహదారి అధికారులు సరిగా స్పందించరు, కాంట్రాక్టర్ పట్టించుకోడు. ఇంకా మున్సిపాలిటీలో పాలకవర్గం ఒక రబ్బర్ బొమ్మలాగా తయారైపోయింది అనడంలో ఎట్లాంటి అతిశయోక్తి లేదు. కాలనీల సమస్యలు తాండవం చేస్తుంటే కోట్లు విలువ చేసే భూములలో భవనాలు కట్టే ఆలోచనలో నిమగ్నమై ఉన్నారు వాళ్ళు. ఇంకా మున్సిపల్ కమిషనర్కి సమస్యల మీద ఫోన్ చేసి స్పందించే గుణమే లేదు. ఇంకా కౌన్సిలర్లు, చైర్మన్ కూడా అదే కోవలోకి వస్తారు. ఇంకా సింగల్గడ్డ దగ్గర నిత్యం ట్రాఫిక్ జామ్లతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతుండడంతో పాటు ద్విచక్ర వాహనదారులకు చాలా కష్టాలు వస్తున్నాయి. ఆ గుంతలలో పడి లేచి బండ్లు పాడవుతున్నాయి, నడుములు పోతున్నాయి. ఇంకా అట్లకెళ్ళి పోతే వయోవృద్ధులు, వికలాంగులు, గర్భిణీ స్త్రీలు నానా యాస గోస పడుతుర్రు. అది ఎవరికి అర్థమైతలేదు. మరి ఎవరికి చెప్పాలో కూడా అర్థమైతలేదు. ఇంకా చుట్టుపక్కల షాపుల్లో అయితే ఆ దుమ్ము ఊపిరితిత్తులు పడే హాస్పిటల్లో లచ్చలు ఖర్చు పెట్టుకుంటున్నారు. ఆ దుకాణాలు వచ్చే ఆమదానికన్నా దీనికి అయ్యే ఖర్చే చాలా ఎక్కువైపోయిందని నెత్తి పట్టుకుంటున్నారు. మరి నాయకులు, లీడర్లు స్పందించి ప్రారంభిస్తారా, లేదంటే రైల్వే స్టేషన్ కాడ కింద అండర్ బ్రిడ్జిని వాళ్ళంతకు వాళ్ళే ప్రారంభించుకొని పోయినారు కదా, గట్లనే ఇవ్వమంటారా? చూస్తారు, ఇయ్యాల రేపో చూసి మీరు ప్రారంభించకపోతే 2-3 దినాలు చూస్తారు జనాలు. చూసి అక్కడిక్కడ గూనెలను అక్కడ నూకి వాళ్ళంతకు వాళ్ళే ప్రారంభించుకుంటారు, రైల్వే అండర్ బ్రిడ్జిని ప్రారంభించుకున్నట్లు. మరి మొత్తం రెడీ అయిపోయిన రోడ్ల మరి ఎందుకు రావాలో, ఎవరు వచ్చి చెక్ చేయాలో, ఎవరు పర్మిషన్ ఇస్తలేరు. మరి సెంట్రల్ కిందికి వస్తుందని డీకే అరుణ మేడం రావాలా, లోకల్ స్థానిక శాసనసభ్యుడు రావాలన్నా తెలియదు. ఎమ్మెల్యే సార్ అయితే ఓపెనింగ్ చేయడానికి రెడీగానే ఉంటాడని అనుకుంటున్నాం. ఎందుకోసం అంటే రోజు రాంగా పోంగా ట్రాఫిక్ జామ్లా సార్ కూడా ఇబ్బంది అవుతుందని సార్ కూడా తెలిసే కదా. మరి జాతీయ రహదారి అధికారులు, కాంట్రాక్టర్ కొద్దిగా స్పందించి రేపు ఎల్లుండే కొద్దిగా ఓపెన్ చేయండి సారు, లేకపోతే ప్రజలే ఓపెన్ చేసుకుంటారు. ఎందుకోసం అంటే గాలి కట్టిన ట్యాక్స్లతోనే రోడ్లు వేసారు. ఎవరు నాయకులు, లీడర్ల ఆస్తులు, కాంట్రాక్టర్ల ఆస్తులు ఏమి అమ్మలేదు, ప్రజల ట్యాక్సులతోనే కట్టారు. ప్రజల అవసరాల కోసం వాళ్ళు ఓపెన్ చేసుకునే తీరు చేసుకోకండి. కొద్దిగా వీళ్ళు చూసుకొని ఇంకా రాహుకేతు ఏమైనా అడ్డాలు వచ్చినా ఏమైనా శాంతి పూజలు అయినా చేయండి, కానీ ముహూర్తం మీరు పెడతారా, ప్రజల్ని పెట్టుకోమంటారా అని ప్రశ్నిస్తున్నారు.